ఇక్కడ కొత్తకల్లో మోటార్ సైకిల్స్ అనేటటువంటిది ర్యాపిడో లాగా ఉపయోగిస్తున్నారు. ఆ మోటార్ సైకిల్స్ అన్నీ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, రవాణా పర్సనల్గా ఉపయోగించుకోవాల్సింది. రవాణాకి చేయడానికి, పబ్లిక్కి రవాణా చేయడానికి అవి ఉపయోగించకూడదు. అలాగని ఉపయోగించాలనుకుంటే ఆ వాహనాలకి రవాణా వాహనాలుగా ఉపయోగించడానికి ఫిట్నెస్ ఉండాలా, పర్మిట్ ఉండాలా, దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ఉండాలా, వీటిలో అన్నీ కావాలని ఉండాలా. ప్లస్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా. అలా ఒక యాప్ని ఓఎస్ రైడ్స్ అనే ఒక యాప్ని పెట్టి అందులో వీళ్ళని ఎన్రోల్ చేసుకోమని చెప్పి ఆ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనేటటువంటిది తిప్పుతూ ఉన్నారు. అది చట్టం తీస్తే నేరం. అలా తిప్పడం అనేటటువంటిది జరగకూడదు. దాని మీద వీళ్ళు ఆటో రిక్షా వాళ్ళకి చేసుకునేటటువంటి బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది అనేటటువంటిది ఈరోజు ఇక్కడికి వచ్చి మాకు కంప్లైంట్ చేశారు. దీని మీద మేము తగు విచారణ చేసి ఎవరైనా కానీ అలా నడుపుతూ ఉంటే వాళ్ళ మీద తగు చర్యలు అనేటటువంటి చట్టరీత్యా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది చాలామందికి టూ వీలర్స్ వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు ఈ యాప్లో ఎన్రోల్ చేసుకుని తిప్పుతూ ఉన్నారు. అలా తిప్పితే ఆ వెహికల్స్ని అలా తిరిగే వెహికల్స్ని మేము పట్టుకుని వాటి మీద ఎన్ఫోర్స్ చేస్తాము. భారీ ఎత్తున జరిమానా విధించడం అనేటటువంటిది జరుగుతుంది. కనుక రేపటి నుంచి ఎవరైనా అలా చేసేవాళ్ళు ఉంటే ఆ యాప్లో నుంచి ఎన్రోల్మెంట్ నుంచి విత్డ్రా అయ్యి ఇది చేయొద్దు అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. ఈ రైడ్స్ అనే దాంట్లో ఖచ్చితంగా నియమాలన్నిటిని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా, ఎంవి యాక్ట్ ప్రకారంగా సార్ చెప్పిన ఇప్పుడు ఏవైతే ఉన్నాయో రూల్స్ అవి పాటించాలా. ఎందుకంటే ఎల్లో బోర్డు ఉండాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్మిషన్ కూడా తీసుకోవాలా. అదనంగా మేము చెప్పేది ఏమంటే, ఎవరైనా సరే టూ వీలర్ ఇట్లా ఈ విధంగా రైడ్ తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా అన్ని పర్మిషన్లు పొందినప్పటికీ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, ఆర్సీ పర్మిట్ ఖచ్చితంగా ఉండాలా, నిర్ణీత సమయంలో ఉండాలి. అది తర్వాత ఇన్సూరెన్స్ కలిగి ఉండాలా. ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, వాహనాన్ని దురుసుగా నడపడం కానీ ఇవన్నీ పాటించకూడదు. ఖచ్చితంగా నియమాలు పాటించాలా. దురుసుగా రైడ్ చేసి యాక్సిడెంట్కి గురైతే కూడా మనకు పబ్లిక్ యొక్క సేఫ్టీ ముఖ్యం కాబట్టి వీటన్నింటిని గుర్తుపెట్టుకొని డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పక్కాగా కలిగి ఉండి హెల్మెట్ కూడా కలిగి ఉండాలా. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా, దురుసుగా వాహనం నడపకుండా ఉండాలనేటివి నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. లేదంటే ఈయన ఖచ్చితంగా ఎంవి యాక్ట్ ప్రకారంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎంఏ సార్ కానీ, సిఏ సార్ కానీ పూర్తి సహకారంతో యూనిఫామ్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా నడుపుకొని మీ జీవితాల్లో బాధపడితే చాలా